సరే మరి ఇప్పుడు ఏదన్నా స్పైనల్కి ఏదో ఇంజురీ జరిగిందని అనుకుందాం, కానీ సర్జరీ దాకా వెళ్ళిన పక్షంలో ఎక్కువగా సక్సెస్ అవటం కన్నా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. కాబట్టి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఒక అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్, ఒక మంచి ఒక నిష్ణాతుడైనటువంటి వైద్యుడు ఎవరైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేయాలని అన్నప్పుడు మాత్రమే సర్జరీ చేయాలి. కొంతమంది ఇప్పుడున్నటువంటి వైద్య విధానంలో చాలామంది డాక్టర్స్ అవసరం లేకుండా కూడా సర్జరీని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు తెలిసిన డాక్టర్ కానీ, లేదంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు 5 మంది సజెషన్స్ కూడా తీసుకోవచ్చు. ఒకరు చేయాలన్నారు, ఏంటి ఎలా చేయాలి, మనం నిర్ణయం మంది. సెకండ్ ఒపీనియన్ కంపల్సరీగా వెళ్ళాలి. మనం కూడా దానిపైన కొంత అవగాహన తీసుకోవాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళేదో డాక్టర్లో ఒక డాక్టర్ కంటే గట్టిగా చదివితే ఒక 2-3 సంవత్సరాలు గూగుల్లో చదివితే మనం కూడా డాక్టర్స్ అయిపోవచ్చు. అంత ఇన్ఫర్మేషన్ ఉంది గూగుల్లో. ఇప్పుడు ఒక ఏదైనా ఇంజురీ అయింది, దానికి సర్జరీ అవసరమా లేదా అన్నది మనం గూగుల్లో కొట్టినాం అనుకోండి, టైప్ చేసాం అనుకోండి, దాని మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, మన కండిషన్ బేస్ చేసుకొని, ఒక సెకండ్, థర్డ్ ఒపీనియన్స్ కూడా తీసుకొని అప్పుడు సర్జరీకి పోతే ఉత్తమమైన నా అభిప్రాయం. సుబ్రహ్మణ్యం గారు, అసలు ఈ పక్షవాతం అనేది రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే మేడం, ఇక్కడ ముఖ్యంగా పక్షవాతానికి ఏ వ్యాధికైనా కూడా మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పక్షవాతం రాకుండా ఉండాలంటే సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏమేమిటి అంటే, మెయిన్ మనం స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా, వర్క్ స్ట్రెస్, దాన్ని స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి యోగాలో అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఓకే. సో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బీపీ కంట్రోల్గా పెట్టుకోవాలి, హై బ్లడ్ ప్రెషర్ ఉండకూడదు. తర్వాత ఆహారం, మనం తీసుకునే ఆహారం రక్తాన్ని గడ్డ కట్టించేదిగా, అంటే చిక్కబరిచేదిగా ఉండకూడదు. యాసిడిక్ ఫుడ్ని మ్యాక్సిమం తగ్గించాలి. కొంచెం రక్తం పల్సగా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చూసుకోవాలి, బ్రెయిన్కి కానీ అంతా కూడా. సో ఈ 3 జాగ్రత్తలు, ఒకటి లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ మెయిన్, ఆహారము, తర్వాత బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం, ఒకవేళ బీపీ ఉన్నా కూడా బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం, స్ట్రెస్ని లేకుండా లైఫ్ని, అంటే స్ట్రెస్ లేకుండా గడపడం చాలా కష్టం ఈ రోజుల్లో, బట్ మ్యాక్సిమం స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఈ 4 విధాలుగా కనుక పాటిస్తే మ్యాక్సిమం మనం ఈ ఒక్క పారాలసిసే కాదు, ఏ వ్యాధి కూడా రాకుండా కాపాడుకోవడానికి మనం మెయిన్ మన లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలి అకార్డింగ్ టు అవర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంట్. అది వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని మనకు ఒక డే అనేది, దినచర్య అని ఆయుర్వేదంలో ఒక పద్ధతి ఉంది.